కంపల్సరీగా వినాయకుడిని కూర్చోబెట్టేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ముందు వినాయకుడిని కాస్త బియ్యం వేసి కూర్చోబెట్టాలి. అలా నార్మల్గా పెట్టేయడానికి లేదు. దాని తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని మనం ఇంట్లో ప్రసాదంగా చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే పాలవెల్లి చాలా ఇంపార్టెంట్గా కడతారు వినాయకుడికి. దాని తర్వాత అక్కడ ఉండాల్సింది వాళ్ళు పళ్ళల్లో ఆయనకి ఇంపార్టెంట్గా అరటిపండు, జామ పండు ఒకటి, దాని తర్వాత వెలగపండు చాలా ఇంపార్టెంట్గా ఆయనకి పెడతారు. ఆయనకి చాలా ఇష్టమైనది వెలగపండు అనమాట. ఓకే. వెలగపండు పెడతారు. తర్వాత మిగతా ఏవైతే ఫ్రూట్స్ అన్నీ ఆయనకి ఇష్టమే. అన్ని రకాలుగా పెడతారు. కానీ మెయిన్గా ఉండాల్సినది జామకాయ, అరటిపండు, వెలక్కాయ, ఇలాంటివి, మొక్కజొన్నలు, ఇంకా మిగతా అన్నీ పెట్టేస్తారనమాట. ఆయన ఇది తింటాను ఇది తినను అని ఏమీ లేదు ఆయనకి. దాని తర్వాత ఉండ్రాళ్ళు చేస్తాము. ఉండ్రాళ్ళతో పాయసం చేస్తాము. పాల తాలికలు అంటే చాలా ఇష్టము ఆ వినాయకుడికి.